హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి భరతనాట్యం. దక్షిణ భారతదేశంలో మనకు ఎక్కువగా ఈ నృత్యాలపై అడుగుతున్నాడమ్మా. అయితే భరతనాట్యము తమిళనాడు రాష్ట్ర నృత్యం. ఓకే, అయితే చిదంబర దేవాలయంలోని శిల్పాలు ప్రేరణగా భావిస్తారమ్మా. చిదంబర దేవాలయంలోని శిల్పాలను ప్రేరణగా భావిస్తారు ఈ నాట్యం యొక్క ప్రేరణ. ఓకే, నెక్స్ట్ భావ రాగ తాళ సమ్మేళనమే భరతనాట్యం. భావ రాగ తాళాల సమ్మేళనమే భరతనాట్యం యొక్క సమ్మేళనం. ఓకే, అయితే సదీర్ నాట్యంగా ప్రాచీన దక్షిణ భారత దేవాలయాల్లో దేవదాసులు ఈ నాట్యంను ప్రదర్శించేవారు. సదీర్ అనే నృత్యంగా ప్రాచీన దక్షిణ భారత దేవాలయాల్లో ప్రదర్శించేవాళ్ళు దేవదాసులు. అయితే ఇదే ఆధునిక కాలంలో భరతనాట్యంగా అవతరించింది. భరత మహర్షి సూత్రాలపై ఆధారపడడం వల్ల ఈ నాట్యానికి భరతనాట్యం అనే పేరు వచ్చింది. భరత మహర్షి యొక్క సూత్రాలపై ఆధారపడడం వల్ల ఈ నాట్యానికి పేరు వచ్చింది. ఈ నృత్యాన్ని ఒక్కరే అభినయిస్తారు. సేమ్ కూచిపూడి మాదిరి ఇది కూడా సేమ్ భరతనాట్యం. ఓకే, నెక్స్ట్ ఆధునిక రూపాన్ని ఇచ్చింది ఎవరంటే చిన్నయ్య పొన్నయ్య సోదరులు. చిన్నయ్య పొన్నయ్య. ఓకే, అయితే ఈ ప్రముఖ కళాకారులు ఎవరంటే భరతనాట్యం యొక్క ప్రముఖ కళాకారులు ఎవరు? యామిని కృష్ణమూర్తి, టి బాల సరస్వతి, వడివేలు, రుక్మిణి అరుండేల్, వై జయంతిమాల, నెక్స్ట్ మృణాలిని సారాభాయ్. వీళ్ళు ప్రముఖులు. మనకు అప్పుడప్పుడు అడుగుతుంటారు కాబట్టి ప్రముఖులు కూడా అడుగుతారు కాబట్టి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.